ఇప్పుడు మనం మదర్ బోర్డ్కి సిపియు లోపల పార్ట్స్కి కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫస్ట్ మదర్ బోర్డ్కి పవర్ సప్లై కనెక్షన్ చేద్దాం. అండ్ ఇది ప్రాసెసర్కి పవర్ సప్లై ఇవ్వడానికి ఎస్ఎంపిఎస్ నుంచి దీన్ని ఇక్కడ ప్రాసెసర్ ఫ్యాన్ పక్కన ఉండే పిన్కి కనెక్ట్ చేయాలి. ఇలా సెట్ అయిందా చూసుకొని ఆ తర్వాత మెయిన్ బోర్డు మొత్తానికి కనెక్షన్ ఇవ్వాలి. దీన్ని ఇక్కడ మదర్ బోర్డు యొక్క మెయిన్ పిన్స్ దగ్గర కనెక్ట్ చేయాలి. ఇలా మొత్తం సెట్ అయిందాక పెట్టేసి నెక్స్ట్ ఇది కూడా ఇప్పుడు మదర్ బోర్డ్కి ఎస్ఎంపిఎస్ నుంచి కనెక్షన్స్ అన్ని చేసాము. ఇప్పుడు మనకి హార్డ్ డిస్క్ నుంచి మదర్ బోర్డ్ కనెక్ట్ చేయాలి. హార్డ్ డిస్క్ నుంచి మనకు కనెక్ట్ చేయాలంటే హార్డ్ డిస్క్ నుంచి ఒక సాటా కేబుల్ ఉంటుంది. సాటా హార్డ్ డిస్క్ అయితే సాటా కేబుల్ ఉంటుంది. ఐడి హార్డ్ డిస్క్ అయితే ఐడి కేబుల్ ఉంటుంది. ఐడి కేబుల్ అయితే ఇక్కడ దీన్ని కనెక్ట్ చేయాలి. సాటా కేబుల్ అయితే ఈ పిన్స్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బ్లాక్ 2 అండ్ రెడ్ 2కి కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఇటువైపు కరెక్ట్గా ఉందా చూసుకొని దీనికి ఇక్కడ సెట్ చేయాలి. ఇలా ఇప్పుడు మనం హార్డ్ డిస్క్ నుంచి కనెక్ట్ చేసాము. నెక్స్ట్ సిడి డ్రైవ్ నుంచి కూడా కనెక్ట్ చేయాలి. సిడి డ్రైవ్ నుంచి కనెక్ట్ చేయాలంటే సిడి డ్రైవ్ నుంచి కూడా సేమ్ ఒక సిడి డ్రైవ్ కూడా సాటా డ్రైవ్ అయితే సిడి డ్రైవ్ నుంచి కూడా ఒక సాటా కేబుల్ ఉంటుంది. ఈ విధంగానే దీన్ని కూడా ఇక్కడ ఇలా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు డివిడి డ్రైవ్ అండ్ హార్డ్ డిస్క్ కనెక్షన్ రెండు చేసేసాము. ఇప్పుడు రీసెట్ పిన్ అండ్ క్లాక్ సెట్టింగ్స్ అవన్నీ సెట్ చేయాలి. ఇది స్పీకర్ అంటే మన సిపియు ఆన్ అయినప్పుడు ఫస్ట్ సౌండ్ ర్యామ్ ఎలా వర్క్ అవుతుంది, దాని బయాస్ సెట్టింగ్స్ అన్నీ చూసుకోవడానికి దాని సౌండ్ ఒక చిన్న అలర్ట్ లాగా ఇస్తుంది ఈ స్పీకరు. దీన్ని ఇక్కడ ర్యామ్ పక్కన ఉండే పిన్స్కి కనెక్ట్ చేయాలి. అండ్ ఆడియో జాక్, ఫ్రంట్ ఆడియో జాక్, యూఎస్బీ జాక్, ఫ్రంట్ యూఎస్బీకి వాటి కోసం దీనికి ఇక్కడ కనెక్ట్ చేయాలి. అది అయిపోయిన తర్వాత స్టార్ట్ బటన్కి అండ్ పవర్ సప్లైకి స్టార్ట్ బటన్, రీస్టార్ట్ బటన్కి దీన్ని ఇక్కడ సెట్ చేయాలి. మన ఐడి పోర్ట్ పక్కన ఉంటుంది. హార్డ్ డిస్క్కి పవర్ సప్లై, హార్డ్ డిస్క్ ఐడి కేబుల్,
మన సిస్టమ్ ఆన్ చేస్తే మన సిస్టమ్ ఆన్ అవుతుంది. థ్యాంక్ యూ.